ఏందంటే ఇది మేల్ ఇన్‌ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్‌ఫర్టిలిటీ 2 ఉంటాయండి ఇవి. ఇద్దరు ఈక్వల్‌గా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 కపుల్స్ మా దగ్గరొస్తే 30 కపుల్స్‌లో ఫీమేల్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. 30 కపుల్స్‌లో మేల్‌లో ఉంటుంది. ఓకే. అలాగే ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసి 20% ఉంటాయి. ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే సార్. ఇంకో 20% మనకు తెలీదు. ఐ మీన్ ఇడియోపతిక్ అంటారు దాన్ని. ఓకే. అన్నీ నార్మల్ ఉంటాయి రిపోర్ట్స్ అవన్నీ గానీ వాళ్ళకు సంతానం లభించదు అన్నమాట. అది. ఓకే సార్. సో, నేనేం చెప్తున్నానంటే, ఇవాళ రేపు ఏం అంటే, ప్రీవియస్‌లీ ఏదైనా అవ్వగానే ఫీమేల్స్‌కి వెళ్ళడము, టెస్టులు చేయించడము, అది ఇది చేయిస్తూ ఉంటారు. అలా గాకుండా ఇద్దరు అంటే కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ ఈ ఇన్‌ఫర్టిలిటీ వస్తే. ఇన్‌ఫర్టిలిటీ ఎలా అంటే ఎలా తెలుసుకోవాలి మనం ఇన్‌ఫర్టిలిటీ అయింది అంటే రావట్లేదంటే, యెస్ సార్. మినిమమ్ మనం 1 ఇయర్ వరకు చూడాలి. ట్రై చేయాలి. ఓకే. ఒకవేళ 1 ఇయర్ తర్వాత కూడా సంతానము ఒకవేళ పొందకపోతే మనం వెళ్లి కన్సల్ట్ అవ్వాలి.